కీర్తనలు 81 మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. 81వ కీర్తన మొదటి వచనం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అలాగనే 18వ కీర్తన, కీర్తనలు 18 32వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. కీర్తన 32వ వచనం. నాకు బలము ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, యేసుప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములు చెంచేరు వందములు చెల్లిస్తూ ఉంటున్నాం. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, అద్దుబాట్లు కలిగిన వాడను, మీ ప్రజల కంటే ఏమాత్రం అధికున్నాను కాదు. కానీ మీ కృపచేత మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిలబడుచుంటుండగా కనికరం చూపించుము, నన్ను ఖాళీ చేయము, మరుగు చేయము, ప్రతిష్ఠించుము. నా నోట మీ మాటలుంచుము, పలుకుటకు వాక్శక్తిని ప్రసాదించుము. నీ బిడ్డలకు అర్థమయ్యే విధానంలో బోధించడానికి కావలసిన కృపను అనుగ్రహించుము. ఇట్లు మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ మీ దీవెనలు కోరుతూ యేసు ప్రభువు వారి ప్రశస్తమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన తన బలాన్ని మనకు అనుగ్రహించువాడు. ఈనాడు మనం ఆనందించడానికి, సంతోషించడానికి, మన క్రైస్తవ జీవితాల విజయ పదంలో మనం నడపడానికి మూలం ఆయన మనకు బలమై ఉండడమే. ఆయన బలపరచకపోతే ఆయనలో జీవించడం సాధ్యం కాదు. ఆయన మనల్ని బలపరచకపోతే ఆయన కొరకు మనం కార్యాలు చేయడం సాధ్యం కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. కనుక క్రైస్తవ జీవితం జీవించడం కానీ, క్రైస్తవుడిగా చేయవలసిన తన ధర్మాన్ని నిర్వర్తించే విషయానికి కానీ ఆయన బలం అనేది మనకు అవసరమైనటువంటిది. కనుక ప్రభు యొక్క బలం చేత మన క్రైస్తవ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు మనం అనుభవిస్తున్నామో అన్న విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినము 18వ కీర్తన 32వ వచనంలో దావీదు తన అనుభవంలో దేవుని చేత ఎలా బలపరచబడ్డాడో, అది తనకు ఎలా దోహదపడిందో అన్నటువంటి విషయాన్ని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 32వ వచనం. నాకు బలము ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. నాకు బలము ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ ఈస్ గాడ్ దట్ గైడెత్ మీ విత్ స్ట్రెంగ్త్ అండ్ మేకెత్ మై వే పర్ఫెక్ట్ అని రాశాడు. మేకెత్ మై వే పర్ఫెక్ట్. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు, లేక ఇంగ్లీష్లో చెప్పబడినట్లుగా పర్ఫెక్ట్ అనేటువంటి మాటకు పరిపూర్ణమైన అనేటువంటి భావన ఇస్తుంది. ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే నన్ను పరిపూర్ణతలోనికి నడిపిస్తున్నాడు అన్న భావం ఇస్తూ ఉంది. నన్ను పరిపూర్ణతలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో ఆయన నాకు తన బలాన్ని ధరింపచేస్తూ ఉన్నాడు. ఆయన నాకు తన బలాన్ని ధరింపచేస్తూ ఉన్నాడు నన్ను పరిపూర్ణతలోనికి నడిపించడానికి. పరిపూర్ణతలోనికి నడిపించడము అనంటే భావం ఏంటి
అని మనం ఆలోచిస్తే, దేవుడు మానవులైనటువంటి మన పక్షంగా జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భమందు మనం రూపొందించబడక పూర్వమే మనం ఏమై ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచన చేశాడు. మన విషయంలో ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. మనం జన్మించిన తర్వాత ఈ లోకంలో జీవించేటువంటి కాలంలో మనం ఫలానాగా ఉండాలి, ఫలానాగా ఉండాలి, ఫలానాగా ఉండాలి అని ఒక్కొక్కరి విషయంలో దేవుడు తాను ఒక సంకల్పం, ఒక ఉద్దేశం అనేది కలిగి ఉన్నాడు. ఇప్పుడు సంపూర్ణతలోనికి రావడము, పరిపూర్ణతలోనికి రావడము అనంటే అర్థం ఏంటనంటే, మన విషయంలో ఆయన ఏమి తలంచాడో ఆ స్థితిలోనికి రావటం. మనం ఏమై ఉండాలని కోరుకున్నాడో ఆ స్థితిలోనికి మనం రావడమే సంపూర్ణత అంటే. కనుక అది దేవుని సంకల్పం. నీ విషయంలో, నా విషయంలో దేవుడు ఉద్దేశించినటువంటి ఆయన సంకల్పాల్లోనికి సంపూర్ణంగా రావటం, అది దేవుడు మన విషయంలో ఆశిస్తున్నటువంటి విషయం. ఈ విషయంలో ఆయన మనల్ని బలపరుస్తాడు, ఈ విషయంలో మనల్ని ఆయన నడిపిస్తాడు. అది దావీదు చెప్తున్నాడు, నన్ను ఆయన బలపరుస్తున్నాడు, నాకు బలం ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. నాకు బలం ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయన. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని సంకల్పం విషయానికి వస్తే ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తించాలి. ఒకటి, సమిష్టిగా ఆయన ప్రజలమైన మన విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పం, అంటే జనరల్ పర్పస్ అని చెప్పవచ్చు. సాధారణంగా అంటే నీ విషయంలో కానీ, నా విషయంలో కానీ, సమస్త ఆయన ప్రజల విషయంలో ఆయనకు ఒక ఉద్దేశం అనేది ఉంది. అది మనందరి పక్షంగా నెరవేర్చబడాల్సిందే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనైనారు. అయితే మీరు అనేటువంటి మాట సమిష్టిగా మనకు తెలియచేస్తున్నటువంటి మాటగా మనం చెప్పుకోవచ్చు. అందుకే అంటాడు, మీరు ఇలా ఉన్నారు, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు అని చెప్తున్నాడు. ఏ విషయంలో అనంటే, ఆయన గుణాతిశయములను ప్రచురపరిచే విషయంలో. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే, దేవుని యొక్క గుణాతిశయాలు మన ద్వారా ప్రచురపరచబడాలి. అంటే మన ద్వారా క్రీస్తు బయలుపరచబడాలి. యేసుప్రభువు వారు భూమి మీద బ్రతికినటువంటి కాలంలో తను ఎలా జీవించాడో, ఎలా ప్రేమించాడో, ఎలా ఆదరించాడో, ఎలా జాలి చూపాడో, ఎలాగ క్షమించాడో, ఎలాగ ఓర్చుకున్నాడో. సో ఆయన గుణశీలమంతా కూడా మన ద్వారా బయలుపరచబడాలి అనేది మన విషయంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశం. సో ఈ ఉద్దేశం విషయానికి వస్తే మినహాయింపు లేదు, అందరము ఆ రీతిగా ఉండాల్సిందే. ప్రతి ఒక్కరము క్రీస్తును బయలుపరిచేటువంటి విధానంలో మన జీవితం ఉండాలి. ఇక రెండవ విషయానికి వస్తే, ఆయన సంకల్పంలో రెండవ విషయానికి వస్తే, దాన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే మనం, ఇట్ ఈస్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం మన విషయంలో ఆయన కలిగి ఉన్నాడు. ఉదాహరణకు మనం చూస్తే, కొంతమంది భక్తుల జీవితాలు మనం చూస్తే చూడండి, ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండం 45వ అధ్యాయం. యోసేపు తన విషయంలో దేవుని ఉద్దేశం ఏంటో చెప్తా ఉన్నాడు. ఆదికాండం 45వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటా. 5 నుండి 8 వచనాలు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును.
మిమ్మను ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. సో యోసేపును దేవుడు ఏర్పరచుకున్నట్లు యోసేపు విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం అనేది ఇక్కడ బయలుపడతాం. ఏమంటున్నాడు? ప్రాణరక్షకునిగా నేను మీకున్నట్లు. రెండవది, ఆయన కొరకు ఒక శేషం అనేది నిలబడి ఉండడానికి. దేవుని ప్రజలైనటువంటి వారు ఒక శేషంగా ఉన్నారు. వాళ్ళ ఆగతిగా ఉండాలి. కరువు చేత కానీ మరి ఇతరత్ర ఏ కష్టాల చేత కానీ ఇబ్బందుల చేత కానీ వారు చావకూడదు. దేవుని శేషం అనేది నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉండాలంటే ఈ 7 సంవత్సరాల కాలంలో కరువులో మీ ప్రాణాన్ని కాపాడడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే నన్ను ఐగుప్తులోనికి పంపాడు. మీరేదో నన్ను అమ్మేశారనో మీరేదో నన్ను ద్వేషించారనో మీరు అనుకోవద్దు, మీరు దుఃఖపడవద్దు. ఆ విషయంలో మీరు కాదు నన్ను పంపింది ఇక్కడికి. సో యోసేపు తన విషయంలో పర్టికులర్గా స్పెసిఫిక్గా దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని చెప్తా ఉన్నాడు. అట్లాగనే మోషేని తీసుకుంటే నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదివితే 7 నుంచి 10 వచనాలు కలిసి చదువుకుంటాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో విశాలమైన మంచి దేశమును కనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివీలు, యెబూసీయులు నివాసస్థానమే పాలుతేనలు ప్రవేశ దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు మొర నిజంగా నా ఎదుగు చేరినది. ఐగుప్తు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని నేను. సో మోషే విషయంలో దేవునికి ఉన్న ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటి, స్పెసిఫిక్ పర్పస్ ఏంటి అని ఆలోచిస్తే ఇశ్రాయేలుకు విమోచకుడుగా ఉండడానికి, రెడీమర్గా ఉండడానికి దేవుడు తన్ను ఏర్పరచుకున్నట్టుగా మనం చూడవచ్చు. అలాగనే యెహోషువ విషయానికి వస్తే యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 41 నుండి 44 వచనాల వరకు, 41 నుండి 44 వచనాల వరకు. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలు కాక లేవీల పట్టణములన్నీ 48. ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను. ఆ పట్టణములన్నీ అట్లే ఉండెను. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకిచ్చదని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలుకి అప్పగించెను. వారి దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కులందు వారికి విశ్రాంతి కలగచేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడునూ ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏది తప్పి ఉండలేదు, అంతయో నెరవేరును. ఈ భాగాన్ని మనం గమనిస్తే యెహోషువను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించి నడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకుంటే పాలుతేనెలు ప్రవహించు దేశాన్ని కంప్లీట్గా ఇశ్రాయేళ్ల స్వాధీనపరచడానికి అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ జయించి ప్రతి పట్టణము ప్రతి పల్లె కూడా ఇశ్రాయేల్ ప్రజల వశమయ్యేటువంటి విషయంలో దేవుడు యెహోషువను వాడుకున్నట్టుగా అందునిమిత్తం తను నిర్ణయించినట్లుగా మనం చూస్తాం. చూడండి, అందుకే న్యాయాధిపతులు 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 1వ వచనం, యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినదని యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా. ఇప్పుడు వాళ్ళకు ఒక సమస్య వచ్చి పడింది. యెహోషువ మృతి పొందాడు. యెహోషువ మృతి పొందిన తర్వాత ఇంకా వాళ్ళు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, ఎవరు మా ముందు వెళ్ళాలి? ఇంతకుముందు వాళ్ళకి ఆ సమస్య లేదు. ఎందుకు? యెహోషువ ఉన్నాడు. యెహోషువ నాయకుడుగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చినాడు.
యెహోషువ మృతి పొందిన తర్వాత నాయకుడు లేని ఇశ్రాయేలీలు ప్రభా ఎవరిని పొమ్మంటావు ముందని దేవుని వద్ద అడుగుతున్నారు. దీన్ని బట్టి మనం గమనిస్తే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు సైన్యాధిపతిగా ఉండి ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధాలు చేసినటువంటి వాడని మనం చెప్పవచ్చు. 78వ కీర్తనలో దావీదును గూర్చి వ్రాయబడినటువంటి మాట. 78వ కీర్తన దావీదును గూర్చి వ్రాయబడినటువంటి మాట 70 నుండి 72 వచనాలు కలిసి చదువుకుంటాం. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యములందు నేర్పరి అయి వారికి నడిపించను. ఇశ్రాయేలు ప్రజలకు విజయవంతమైనటువంటి రాజుగా ఉండడానికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా, ఆ విషయంలో దావీదు సంపూర్ణంగా తాను సక్సెస్ అయినట్టుగా, విజయాన్ని సాధించినట్లుగా మనం చూడగలం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలని. పౌలు తన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్పెసిఫిక్గా ఆ పర్పస్ ఏంటో అన్న విషయం చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? తల్లి గర్భమందు పడింది మొదలుకొని ఆయన నన్ను ప్రత్యేకపరిచాడు, అన్యజనులలో నేను ఆయన సువార్తను ప్రకటించాలనేది ఆయన ఉద్దేశం. అట్లాగనే మన రక్షకుడైన యేసుప్రభువారిని గురించి కూడా యెషయా గ్రంథకర్త రాస్తూ చెప్తున్నాడు. యెషయా 42వ అధ్యాయం 1వ వచనం. యెషయా 42వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయమును కనపరచు. క్రిందికి వస్తే ఇంకా తాను చేసే పనులేంటో అన్న విషయాలు రాశాడు. వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా మన విషయంలో దేవుడు కలిగి ఉండేటువంటి ఉద్దేశాల్లో వ్యత్యాసం అనేది ఉంటుంది. నిన్నొక ఉద్దేశం కొరకు, నన్నొక ఉద్దేశం కొరకు, మరొక వ్యక్తిని మరొక ఉద్దేశం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటాడు. కనుక ఇప్పుడు మన బాధ్యత ఏంటి అని అంటే, మనం ఏమై ఉండాలని దేవుడు కోరుకున్నాడో, ఏ ఉద్దేశంతో మనం భూమి మీద బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ ఉద్దేశంలోనికి మనం రావడమే సంపూర్ణతలోనికి రావటం. ఈ విషయంలో మనకు బలం చాలదు, శక్తి చాలదు. ఆ రీతిగా మనం ఆయన సంపూర్ణ ఉద్దేశాల్లోనికి మనకు రావడానికి మనకు చాలా బలహీనత ఉంది. అందుకే ఇప్పుడు దావీదు అంటున్నాడు, నాకు బలము ధరింపజేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నేను పరిపూర్ణుడగునట్లుగా నన్ను నడిపించువాడు ఆయనే అని చెప్తాను. దేవుడు మన విషయంలో ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశంలోనికి మనం రావాలని, మన ద్వారా ఉద్దేశాలు నెరవేర్చుకోవటం ద్వారా తన నామమునకు మహిమ తెచ్చుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ విషయం సాతానుకు బాగా తెలుసు కనుక వాడి దాడి మన మీద తప్పకుండా జరుగుతుంది. వాడి యొక్క దాడి ఏంటి అనంటే, దేవుని ఉద్దేశాల్లోనికి మనం రాకుండా మనకు విరోధంగా వారు పోరాడుతూ ఉంటాడు. మనల్ని ఏ విధానంలోనైనా దేవుని ఉద్దేశాల నుంచి తప్పించేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందుచేతనే తప్పకుండా ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద అపవాది యొక్క దాడి జరగడం అనేది తప్పకుండా జరుగుతుంది. చూడండి, కొన్ని ఉదాహరణలు మనం చూస్తే ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 20వ వచనం. అందరు కలిసి చదువుతాం. వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పుదాము, అప్పుడు వీని కలలేమగునో చూతం రండని ఒకరితోనొకడు మాట్లాడుకునేది. యోసేపుకు దేవుడు తన ఉద్దేశాలు తన కలల ద్వారా బయలుపరిచాడు.
తాను ఏమై ఉండవాలని దేవుడు సంకల్పించాడు అన్న విషయాన్ని 2 పర్యాయాలు తన కళల ద్వారా తెలియచేశాడు. ఆ కళలు ఎప్పుడైతే అన్నలకు తెలియచేశారో వాళ్ళకి చాలా ఆగ్రహం కలిగింది. సో ఆ కళల యొక్క భావం వాళ్ళకి అర్థమైంది. ఏంటి ఆ భావం అని అంటే, ఒక దినాన తన అన్నలందరి మీద తన అధిపతి కాబోతున్నాడని. ఆ సమయంలో యాకోబు ఊరుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. కానీ రెండోసారి కల వచ్చినప్పుడు, సూర్యచంద్రులు కూడా తనకు నమస్కరించినట్టుగా కల వచ్చినప్పుడు, అప్పుడు చాలా కోపం వచ్చింది. ఎరా, మేము కూడా నీకు దాసులం అవుతామా అని అన్నాడు. కానీ ఆ మాటలు తన మనసులో ఉంచుకున్నాడు. తన అన్నలకి మాత్రం అప్పటి నుంచి యోసేపు మీద ద్వేషం ప్రారంభమైంది. అవకాశం కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. కానీ ఒక సందర్భంలో వారికి భోజనం తీసుకొస్తా ఉంటే దూరం నుండి చూసి అంటున్నారు, రే కలలుగానే వాడు వస్తున్నాడు రా, వాడిని మనం చంపి గోతులు పడేస్తే వాడు కన్న కళలు ఏమవుతాయో చూద్దాం అంటున్నారు. కళ దేవుని సంకల్పం, కళ దేవుని ఉద్దేశం. సో దేవుని ఉద్దేశంలో నుండి అపవాది వైదొలిగించేదానికి, చంపడానికి కూడా వాడు ప్రయత్నము చేశాడు. 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 19-20 వచనాలు. ఆదికాండం 39వ అధ్యాయం 19-20 వచనాలు. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. ఈ సందర్భం మనం గమనిస్తే, యోసేపు ఐగుప్తుకు వచ్చిన తర్వాత పొతీఫరుకు అమ్మివేయబడ్డాడు. చూడండి 37వ అధ్యాయం చివరి వచనం. 37వ అధ్యాయం చివరి వచనం. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫరునకు అతనిని అమ్మివేసిరి. చరిత్రలో మనం గమనించి చూస్తే బానిసలైనటువంటి వారు ఒక వస్తువుగా అమ్మివేయబడుతూ వచ్చినారు. బానిసలైనటువంటి వారికి పౌర హక్కులు ఎంత మాత్రం ఉండేవి కాదు. అంటే ఒక పౌరుడుగా వారు గుర్తించేవారు కాదు, ఒక వస్తువుగా చూసేవాళ్ళు వాళ్ళు. అంచేత మనకున్న ఒక వస్తువును మనం పాడు చేయడానికి మనకెంత హక్కు ఉంటుందో, దాన్ని నాశనం చేయడానికి, దాన్ని కాల్చివేయడానికి కూడా ఎంత హక్కు ఉంటుందో, ఆ విధానంలో యజమానులైనటువంటి వారికి బానిసలను ఆ రీతిగా చేసేటువంటి హక్కు ఉంటుంది. అంటే బానిసను చంపినా కూడా నేరం కాదు. ఇక్కడ మనం గమనిస్తే పొతీఫరు ఒకవేళ తనకొచ్చిన మహాకోపాన్ని బట్టి యోసేపును చంపి ఉండవచ్చు. నథింగ్ రాంగ్, పొరపాటు కాదు, ఏ కేసు కూడా ఉండదు తన మీద. కానీ దేవుని యొక్క కాపుదల చూడండి. యోసేపు విషయంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం అనేది నెరవేర్చబడాలి. కాబట్టి పొతీఫరుకు ఆ ఛాన్స్ ఉన్నా కూడా ఆ తలంపు రాకుండా తీసుకెళ్ళి చెరసాల్లో పడేటట్టుగా చేశాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అంటే, తన ఉద్దేశాల్లో ఉన్నటువంటి మనల్ని రక్షించేదాని కొరకు దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడు, భద్రపరుస్తూ వస్తాడు. మన ఎడల తన సంకల్పాలు నెరవేర్చబడే పర్యంతం ఆయన మనల్ని వదిలిపెట్టడని చెప్పవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసముల దానిని దాచిపెట్టిరి. సో మోషే పుట్టినప్పుడు మోషే మీద కూడా ఈ మరణం అనేది వెళ్తూ వచ్చింది. మగబిడ్డ పుడితే ఆ పీటల మీదనే తన్ను చంపివేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏం చేశారంటే చెప్పండి, రాజాజ్ఞకు భయపడక విశ్వాసంతో ఆ బిడ్డను 3 మాసములు దాచిపెట్టినారు. ఇక్కడ దాని పై వచనంలో మనం చూడవచ్చు, 23వ వచనంలో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండుట చూచి, తెలుగులో సుందరుడయుండుట చూచి అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో బై ఫెయిత్ 23వ వచనం,
బికాస్ దే సా హీ వాజ్ ఎ ప్రాపర్ చైల్డ్. హీ వాజ్ ఎ ప్రాపర్ చైల్డ్. ప్రాపర్ చైల్డ్ అంటే సరైనటువంటి వాడు. అక్కడ దేవుని ఉద్దేశం అనేది అక్కడ కనపడుతుంది. సరైనవాడు దేనికి సరైనవాడు అంటే ఇశ్రాయేలీయులను విమోచించుటకు సరైనటువంటి వాడని తల్లిదండ్రులు వాడిని అప్పుడే చూశారంట, పుట్టినప్పుడే చూశారంట. మరి వాడు ముఖంలో ఏం కనపడిందో మనకు తెలియదు. ఆ పిల్లవాడు సరైన వాడని చూచినప్పుడు వానిని దాచిపెట్టినారన్నట్టు. సో దేవుని యొక్క కాపుదల, శత్రు యొక్క దాడి మన మీద ఉంటుంది. ఒకవేళ మోషే బ్రతికితే, మోషే జీవిస్తే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా విడిపించబడతారు అన్న సంగతి సాతానుకు తెలుసు. అంచేత బాల్యము నుండే, శిశువుగా ఉన్నప్పటి నుంచే మోషేను సంహరించడానికి అపవాది ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత క్రిందికి వస్తే 27వ వచనం, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయాను. ఈ సందర్భం ఏంటి అంటే, ఆ తర్వాత తనకు 40 ఏళ్ళు నిండా వచ్చినప్పుడు తన ప్రజల బాధను చూడాలని వెళ్ళాడు. ఒక ఐగుప్తుడు ఇశ్రాయేల్ని కొట్టడాన్ని చూచాడు. కోపాన్ని అణుచుకోలేకపోయాడు. ఒక్క గుద్దుతో ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. కానీ ఆ విషయము రాజుకు తెలిసింది. రాజు తన్ను చంపబోయాడంట. నిర్గమకాండంలో అది మనకు చాలా స్పష్టంగా రాయబడింది. రాజు అతన్ని చంపబోగా అక్కడి నుంచి మోషే పారిపోయినట్టుగా మనం చూస్తాం. విషయం ఏంటి అంటే, దేవుని ఉద్దేశంలో ఉన్నవాళ్ళు, దేవుని పర్పస్ అనేది వాళ్ళ ద్వారా నెరవేర్చబడుతుంది అని అనుకున్నప్పుడు తీవ్రమైన అపవాది యొక్క దాడి వాళ్ళ మీద ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకు బలమై ఉన్న దేవుడు, ఆయన మనల్ని కాపాడుతాడు. హీ ప్రిజర్వ్స్ అస్. మనల్ని ఆయన భద్రపరుస్తాడు. తన ఉద్దేశంలోనికి మనల్ని తీసుకొని వచ్చే పర్యంతం ఆయన మనల్ని భద్రపరుస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34 నుంచి 37 వచనాలు. 34 నుంచి 37 వచనాలు. అందుకు దావీదు సౌలుతో ఇట్లన్నాడు, మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని లాగును. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా. సింహముతో ఎలుగుబంటితో పోట్లాడడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. సులభమైన విషయం కాదు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును ఇశ్రాయేల్ సింహాసనం మీద రాజుగా చేయాలనేది దేవుని సంకల్పం. అట్టి సంకల్పం కలిగినటువంటి దావీదును చంపడానికి అపవాది సింహాన్ని పంపాడు, ఎలుగుబంటిని కూడా పంపాడు. కానీ వాటి బారిన పడకుండా దేవుడు దావీదును కాపాడుతూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. 18వ అధ్యాయం 11వ వచనం. 18వ అధ్యాయం 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొని. కనుక కాన్స్టెంట్గా దావీదును చంపాలి అన్న ఉద్దేశంతో సాతాను ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనం గమనించవచ్చు ఎన్ని పర్యాయాలు సౌలు దావీదును చంపడానికి తను తరుముతూ వచ్చినాడు, తను వెతుకుతూ వచ్చినాడు. వీటన్నిటికీ వెనకల కారణం ఎవరు? సౌలు కాదు. వీటన్నిటి వెనకల కారణం అపవాది. దావీదు బ్రతికి ఉంటే ఇశ్రాయేలుకు రాజు అవుతాడు. దావీదు బ్రతికి ఉంటే ఇశ్రాయేలుకు నమ్మకమైన నాయకుడు అవుతాడు. దేవుడు చెప్పాడు కదా, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, నా చిత్తమంతా నెరవేర్చేవాడు. దైవ చిత్తాన్ని నెరవేర్చే ఒక వ్యక్తి ఉన్నాడు అని తెలుసుకుంటే అపవాది వాని మీద దాడి చేయడం అనేది తప్పకుండా జరుగుతుంది. యేసుప్రభువారి విషయంలో కూడా అదే కదా జరిగింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో
ఆ జ్ఞానులు తన్ను మోసం చేశారు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు హేరోదు అత్యాగ్రహుడై చేసిన పనేంటి? కాలాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకొని, అప్పుడు పుట్టాడంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు ఆ బిడ్డకు అని తెలుసుకున్నప్పుడు 2 సంవత్సరముల వయసు కలిగినటువంటి మగపిల్లలందరినీ కూడా హతం చేశాడు. వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ 2 సంవత్సరాల వయసులో యేసు కూడా ఉంటాడు కదా, తను కూడా సంహరించబడాలని. ఆ తర్వాత మనం చూడొచ్చు, ఈ ఉదయకాలం కూడా మనం విన్నాం, కొండపేటు మీదకి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆయనను పడద్రోసి, తలక్రిందులుగా పడద్రోసి ఆయన చంపాలని ప్రయత్నం చేసినారు. యోహాను సువార్త 8వ అధ్యాయం చివరి వచనంలో రాళ్ళు రువ్వి ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారు. పలుమార్లు చివరికి ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు చేదు ద్రాక్షరసాన్ని, బోళంతో కలిపినటువంటి ద్రాక్షరసాన్ని ఇచ్చారు. కారణం ఏంటో తెలుసా? ఆయనను చంపాలని. సాతానుడు ఎంతవరకు ప్రయత్నం చేశాడంటే, లాస్ట్ మినిట్ వరకు కూడా శిలువ మరణం ద్వారా తాను చనిపోకూడదు, ఆ బాధలు తట్టుకోలేక, ఆ శిలువను శ్రమలను తట్టుకోలేక విషం తాగి చచ్చిపోయాడు అన్నటువంటి విషయాన్ని వాడు బయలుపరచడానికి అంతిమ గడియ వరకు కూడా వాడు ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. కానీ యేసుప్రభు ఏం చేశాడంట? ఆ చిరకని టేస్ట్ చేసి దాన్ని ముట్టుకోకుండా వదిలేశాడు. కనుక మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, తప్పకుండా దేవుడు మన విషయంలో ఏదైనా ఒక ఉద్దేశం కలిగి ఉంటే, ఆ ఉద్దేశం నెరవేర్చబడకుండా ఉండే విషయంలో సాతాను దాడి మన మీద తప్పకుండా జరుగుతుంది. ప్రభు కాపాడకపోతే, బలిష్ఠుడైన దేవుడు మనల్ని భద్రపరచకపోతే, మనము ఆయన ఉద్దేశాలు మన ద్వారా మాత్రం నెరవేర్చబడవు. నా జీవితంలో కూడా, అంటే వాళ్ళ లాంటి గొప్ప భక్తుడిని అని చెప్పడం లేదు, నా జీవితంలో జరిగిన సంఘటనలు కూడా చెప్తాను నేను మీకు. సార్, నేను చిన్నతనంలో, అంటే నాకు ఇంత 2-3 సంవత్సరాల వయసు ఉంటుందేమో, మా అమ్మగారు తన సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళింది. ఆ దినాల్లో ఈ బస్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండేవి కావు. ఓ రోజు మేము ఇంటికి వెనక్కి తిరిగి రావాలి. మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం, బస్ కొరకు వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడుకో కానీ 2-3 గంటలు వేచిన తర్వాత బస్సు వచ్చింది. కానీ బస్సు అప్పటికే చాలా క్రిక్కిరిసిగా ఉంది. ఎంత క్రిక్కిరిసిగా ఉందంటే, మా కుటుంబం ఎవరు కూడా బస్సులోకి లోపలికి వెళ్ళలేకపోయారు. కానీ నేను మాత్రం దూరేశాను, బస్సులోకి ఎక్కేశాను. వీళ్ళు ఎక్కారా లేదో చూసుకోలేదు. చివరికి బస్సు కదిలిపోయింది. బస్సు కదిలిపోయిన తర్వాత మా పెద్దక్క వాళ్ళంతా ఇంకా ఏం చేయాలో తోచడం లేదు వాళ్ళకి. ఎందుకంటే బస్సు వెళ్ళిపోతూ ఉంది, ఆపడానికి లేదు. సడన్గా ఎవరో మధ్యలో వచ్చి ఒకడు ఆపాడంట బస్సును వాడెక్కటానికి. ఇంకా మా పెద్దక్క గబుక్కని పరిగెట్టుకుంటూ వచ్చి, మా తమ్ముడు ఎక్కాడండి దాంట్లో అని చెప్పేసి, నేనేమో బోరున ఏడుపు లోపల, ఎందుకంటే ఎవరు కనపడటం లేదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒకవేళ ఆ దినాన బస్సులో నేను వెళ్ళిపోయి ఉంటే, నేను ఎవరికి చెక్కేవాడినో, ఎవరు నన్ను పెంచుకునేవాళ్ళో, అసలు యేసుని గురించిన సంగతులు నాకు తెలిసేవో తెలీదో, నేను ఏమై ఉండాలని ప్రభువు కోరాడో ఆ ఉద్దేశాల్లోనికి నేను వచ్చి ఉండేవాడినో కాదో తెలియదు. అపవాది ఏదో ఒక విధానంలో దేవుని సంకల్పాలుంటి, దేవుని ఉద్దేశాల నుంచి మనల్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక సందర్భంలో మేము కాలేజీలో చదువుతున్నప్పుడు మా స్నేహితులందరం కలిసి ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్ళాం. అది ఒక నదీ ప్రాంతం. కాసేపు మేము పిచ్చాపాట్లు మాట్లాడుకున్న తర్వాత ఈత కొడదాం రా అని ఆ నదిలోనికి వెళ్ళాం. ఆ నదిలో ఎలా ఉంటుందంటే ఇట్లా స్లాంట్గా ఉంటుంది, అంటే పోయే కొలది లోతు వస్తుంది. నాకు ఈత వచ్చు కాబట్టి నేను ఈత చక్కగా కొడతా ఉన్నాను. ఒకడు నా స్నేహితుడు అన్నాడు, ఒరే నన్ను కూడా తీసుకెళ్ళరా లోపలికి అన్నాడు. అని నడుము లోపలి వరకు తీసుకెళ్తే, అరే ఇంకా కొంచెం తీసుకెళ్ళరా అన్నాడు. ఇక్కడి వరకు వచ్చింది. చాలేరా నీకు ఈత రాదు కదా అంటే, లేదురా ఇంకా కొంచెం ఒక అడుగు తీసుకెళ్ళరా అన్నాడు. సడన్గా లోతు వచ్చేసింది, ఇద్దరం మునిగిపోయాం. ఇక చూడండి, వాడు నన్ను గట్టిగా పట్టుకున్నాడు, నన్ను వదలనివ్వట్లేదు. వాడి ప్రాణభయం వాడిది, నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఎంత గట్టిగా విదిలించినా కుదరదు. అనుకున్నాం ఇద్దరం అయిపోయింది, ఈరోజు ప్రాణం పోద్ది అని చెప్పేసి ఉన్న బలమంతా కూడదీసి వాడిని గట్టిగా విదిలించుకుంటే మొత్తానికి వాడు వదిలేశాడు. బయటకు వచ్చి నేను నిలవదగినంత ప్రదేశానికి వచ్చి నిలబడితే మెల్లగా పైకి వస్తున్నాడు.
అప్పుడు వాడిని బట్టి లాగేసాం బయటికి. నేనేం చెప్పగలుగుతున్నానంటే, ఒకవేళ అక్కడ ప్రాణం పోయి ఉంటే దేవుని ఉద్దేశాలు అనేది మన పక్షంగా నెరవేర్చు. నేను ఏమై ఉండాలి అని ప్రభు సంకల్పించాడో ఆ ఉద్దేశాల్లోనికి రాకుండా అపవాది చాలాసార్లు వాడు అలా ప్రయత్నం చేస్తాడు. మేమిద్దరు బయటకు వచ్చిన తర్వాత వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఒరే ఇమ్మాన్యుయల్, ఈ సావు నీళ్ళల్లో మాత్రం రాకూడదురా అన్నాడు. ఎందుకు అలా అడుగుతున్నావు అని చెప్పి అన్నాను. వాడు అన్నాడు, లేదురా, బయట ఒకవేళ సింహం వచ్చిందనుకో, సింహంతో కూడా దాన్నైనా 4 గుద్దులు గుద్దైనా మనం చచ్చిపోవచ్చురా. చావైతే వస్తుంది, సింహం మనల్ని చంపేస్తుంది, కానీ దాన్ని మనం 4 గుద్దులు గుద్దొచ్చు. నీళ్ళల్లో ఒక కప్పను కూడా మనం ఏమనలేమురా అన్నాడు. అంత నిస్సహాయమైన చావది, అక్కడ మాత్రం రాకూడదు చావు. సో అపవాది వాడి దాడి ఎప్పుడూ కూడా తన భక్తుల మీద ఉంటుంది. వాళ్ళని ఆ స్టేజ్లోకి తీసుకురాకూడదు, ఆ ఉద్దేశాల్లోనికి తీసుకొని రాకూడదు. చూడండి, యూదా పత్రికలో ఒక చక్కని మాట రాయబడింది. యూదా పత్రిక 1వ వచనం. యూదా పత్రిక 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభం అని చెప్పి వ్రాయినది. ఆ మాట గుర్తించండి. యేసుక్రీస్తు నందు మనం ఏం చేయబడతామంట? భద్రం చేయబడతాం. బలవంతుడైనటువంటి దేవుడు తన ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చుకోవడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేస్తాడు. ఆయన ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చబడకూడదని సాతానుడు ప్రయత్నం చేస్తాడు. వారి దాడి ఎప్పుడూ మన మీద ఉంటుంది. కానీ ఈ బలవంతుడైన దేవుని ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే, వీ విల్ బీ ప్రిజర్వ్డ్ బై హిమ్. ఆయన చేత మనం కాపాడబడతాం, ఆయన చేత మనం భద్రపరచబడతాం. సో ఈ బలవంతుడైన దేవుడు ఆ రీతిగా మనల్ని భద్రపరచడం మాత్రమే కాకుండా, చూడండి, కీర్తనలు 18వ అధ్యాయం 18వ కీర్తన 34వ వచనం. 18వ కీర్తన 34వ వచనం. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నేర్పువాడు, హీఈస్ మై ట్రైనర్ అని అర్థం. నేర్పువాడు, హీఈస్ మై టీచర్. ఆయన నాకు బోధకుడు, నాకు నేర్పేవాడుగా ఉంటాడు. కనుక శత్రు దాడి నా మీద జరుగుతున్నప్పుడు నేను ఎలా ఫైట్ చేయాలనో, ఎలా తప్పించుకోవాలనో, ఎలాగ నేను జీవించాలో అన్నటువంటి విషయంలో నా ప్రభు నాకు తర్బీదిస్తాడు. అంచేత మనం గుర్తించవచ్చు, బైబిల్ గ్రంథంలో ప్రభు ఉద్దేశాల కొరకు వాడబడినటువంటి భక్తులందరూ కూడా తర్బీదు గుండా వెళ్ళిన వాళ్ళే, ట్రైనింగ్ గుండా వెళ్ళినటువంటి వాళ్ళే. ఎవరికి తర్బీదు లేదో వాళ్ళని దేవుడు ఎప్పుడు వాడుకోలేదు. తాను వాడుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తిని తర్బీదు ఇచ్చాడు. ఉదాహరణకు మోషేని మనం తీసుకుంటే, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22, 23 వచనాలు కలిసి చదువుకుంటాం. 22, 23 వచనాలు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన నా సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. చదవండి. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించిన అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షంగా ఐగుప్తుని చంపి ప్రతీకారం చేశాను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహించురని అతడు తలంచని గాని వారు గ్రహింపరైరి. తన ఉద్దేశం తనకు అర్థమైపోయింది. నేను ఇశ్రాయేలుకు విమోచకుడిగా ఉండాల్సింది, నా ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు రక్షణ కలగచేయబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని గ్రహించి ఇప్పుడు తాను వెళ్ళడానికి ప్రారంభించినాడు. బహుశా మోషే అనుకుని ఉంటాడు,
నేను ఐగుప్తు యొక్క సకల విద్యల్లో ప్రవీణుడైపోయాను, మాటల్లో కార్యాల్లో నేర్పరైపోయాను. కాబట్టి ఇప్పుడు ఐఎమ్ ఫిట్ ఫర్ వాట్? టు లీడ్ ఇజ్రాయెల్ ప్రజలు నడిపించేటువంటి విషయంలో నేను అర్హుణ్ణి అని తలంచి తాను వెళ్ళాడు. ఆ విషయాన్ని రుజువుపరచడానికి ఐగుప్తుని చంపి పాతిపెట్టి అనుకున్నాడంట. ఇప్పుడు అర్థమై ఉంటుంది వీళ్ళకి, నేనే వారి రక్షకుణ్ణని అని. అంటే ఆ రాయబడిన మాట ఏంటి? వారు గ్రహించలేదంట, వారు గ్రహించలేదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, దేవుని యొక్క ఉద్దేశాల యొక్క నెరవేర్పు కొరకు భౌతికంగా మనకున్న జ్ఞానం కానీ, సామర్థ్యం కానీ, టాలెంట్స్ కానీ ఏమాత్రం ఉపయోగపడవు. నేను ఎంత చదువుకున్నాను అన్నది పరిగణలోనికి ఆయన తీసుకోడు. నాకెంత స్కిల్స్ ఉన్నాయి అన్నది ఆయన పరిగణలోనికి తీసుకోడు. మరలా ఆయన దగ్గర, ఆయన ద్వారా వాడబడాల్సి అంటే మళ్ళీ స్కూల్కి రావాల్సిందే, మళ్ళీ తరబిదికి రావాల్సిందే. యుద్ధం చేసేటువంటి విషయంలో ఆ నేర్పు ఆయన ద్వారా నీకు రావాల్సిందే. అంచేత మోషేను పారిపోయేటట్టుగా చేసి వాళ్ళ మామయ్యన ఇత్రో ఇంట ఎన్ని సంవత్సరాలు ఉంచాడు? 40 సంవత్సరాలు ఉంచాడు. తరబిదేంటి అంటే గొర్రెలను గాయటం. గొర్రెలను కాసే విషయంలో వాటిని ఎంత టెండర్గా చూసుకోవాలో, ఎట్లా వాటిని కాపాడాలో, ఎలా భద్రపరచాలనో, వాటికి ఎలాంటి ప్రమాదాలు వస్తాయో, ఎలాగ వాటి కాపుదల చూడాలనో అన్న విషయాలు 40 సంవత్సరాలు తరబిదిచ్చి, ఆ 40 సంవత్సరాల తర్వాత 80వ సంవత్సరాన మరలా దేవుడు తనకు ప్రత్యక్షమై, మనం చదువుకున్నాం కదా, కాగా రమ్ము, నా ప్రజల బాధను నేను నిశ్చయంగా చూచాను, వారిని విడిపించడానికి నేను నిన్ను పంపిస్తానని 80వ ఏట ప్రభు తనకు బయలుపరుచుకున్నట్లుగా మనం చూడవచ్చు. అంటే మోషేకు దేవుడు తన ఉద్దేశానుసారంగా తను వాడుకునే విషయానికి వస్తే 40 సంవత్సరాల తర్బీదు మోషేకు ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. అట్లాగనే యోసేపు విషయంలో కూడా చూడండి, 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు, 20 నుండి 22 వచనాలు. క్షమించండి, యోసేపు విషయంలో 37వ అధ్యాయం 2వ వచనం, యాకోబు వంశావళి ఇదే, యోసేపు 18 వాడై. ఇప్పుడు 41వ అధ్యాయం 46వ వచనం కలిసి చదువుకుంటాం. 41, 46 వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించను. యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. ఇప్పుడు చెప్పండి, యోసేపు అమ్మి వేయబడిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు తను రాజు అయ్యాడు? అమ్మి వేయబడేటప్పటికి తన వయసు ఎంత? 37 చదువుకున్నాం కదా, 17 వాడై. అట్ ద ఏజ్ ఆఫ్ 17 years హీ వాజ్ సోల్డ్. 17 సంవత్సరాల వయసులో తను అమ్మి వేయబడ్డాడు. ఇప్పుడు 30 సంవత్సరాలకు తాను రాజు అయ్యాడు. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత రాజు అయ్యాడు? 13 years, 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు దేవుడు తనకు తర్బీదు కాలంగా పెట్టాడు. చూడండి, 105వ కీర్తన, 105వ కీర్తన, 105వ కీర్తన 16వ వచనం నుండి, దేశం మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతే కొట్టివేసెను, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఏం చెప్పాడు?
తనకు కలల రూపేణ చెప్పాడు కదా, నువ్వు ఇశ్రాయేలుకు రాజు కాబోతున్నావు, ఐగుప్తులో నువ్వు రాజు కాబోతున్నావు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నువ్వు పాలిస్తావు అన్నటువంటి సంగతి చెప్పాడే, అది నెరవేర్చబడు పర్యంతం యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుంది, టెస్ట్ చేస్తూ వచ్చింది, పరీక్షిస్తూ వచ్చింది. ఆయా రకాలైన శ్రమల ద్వారా, సంఖ్యల ద్వారా, ఇనుము ద్వారా తను బాధించబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ 13 సంవత్సరాల తర్బీదు కాలమే యోసేపును విజయవంతమైనటువంటి రాజుగా నిలబెట్టడానికి కారణమైంది. కనుక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన ఉద్దేశాల కొరకు ఎవరినైతే వాడుకోవాలని అనుకుంటాడో వాళ్ళని తప్పకుండా తర్బీదు గుండా ఆయన తీసుకుని వెళ్తాడు. యెహోషువ విషయానికి వస్తే, యెహోషువ మనం చెప్పుకున్నాం, ఇశ్రాయేలు ప్రజల విమోచకుడుగా నడిపించేవాడుగా మోషే ఉన్నాడు, కానీ పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యంగా వారికి అప్పగించలేదు. పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని పూర్తిగా ఇశ్రాయేలు పరం చేసిన వాడు యెహోషువ, అంటే వారి పక్షంగా యుద్ధాలు చేసినటువంటి వాడు యెహోషువ. కానీ యెహోషువ నాయకుడయ్యే నాటికి ఎన్ని సంవత్సరాలు తర్బీదు గుండా తాను వెళ్ళాల్సి వచ్చింది అని మనం ఆలోచిస్తే, చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయంలో, నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం, నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడనైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. ఇక్కడ మనమే యెహోషువకు కొంత వయసు ఇవ్వవచ్చు. మీ దృష్టిలో యవనస్తుడు అంటే ఎంత వయసు ఇవ్వచ్చు? మనం ఎంత వయసు ఇవ్వచ్చు? 15 నుంచి 20 సంవత్సరాల లోపుగా మనం ఇవ్వవచ్చు యవనస్తుడు అని చెప్తున్నాడు. ఎందుకంటే నిర్దిష్టంగా తను ఎప్పుడు పరిచారకుడు అయ్యాడు అన్నటువంటి విషయం మనకు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. సో యవనస్తుడు అనే మాట వాడబడింది కనుక యవనస్తుడు అంటే సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాలు, ఒక మ్యాక్సిమం 20 years మనం వేసుకుంటే, అంటే మోషే నాయకుడై మోషే కింద పరిచారకుడుగా ఉన్నప్పుడు యెహోషువ వయసు 20 సంవత్సరాలు. మోషే నాయకుడైనప్పుడు మోషే యొక్క వయసు ఎంత? 80 సంవత్సరాలు కదా. 40 సంవత్సరాలు తను ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు మిథ్యాను దేశంలో ఉన్నాడు. 80 సంవత్సరాల వయసులో మండుచున్న పొదలో దేవుడు తనకు ప్రత్యక్షమై ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి తనను విమోచకుడిగా పంపాడు. అంటే మోషే పరిచర్య ప్రారంభించిన నాటికి 80 సంవత్సరాలు. పరిచర్య ప్రారంభించిన మోషే కింద పరిచారకుడిగా పనిచేసిన యెహోషువ వయసు 20 సంవత్సరాలు. ఇప్పుడు మోషే ఎప్పుడు మృతి పొందాడు? ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం, ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అంటే తన పరిచర్య ప్రారంభించిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు చనిపోయాడు మోషే? 40 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. ఇప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ ఇలా సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి. ఇక్కడ యెహోషువకు అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. మోషే మృతి పొందాడు. మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ ఇప్పుడు నాయకుడు కాబోతున్నాడు. కాబట్టి నువ్వులే, నేను నిన్ను నాయకునిగా చేస్తాను, నువ్వు భయపడవద్దని దేవుడు తనతో చెప్తున్నాడు. మోషేకు 80 ఏళ్ళు ఉన్నప్పుడు యెహోషువకు 20 ఏళ్ళు అయితే, మోషేకు 120 సంవత్సరాలు ఉన్నప్పుడు యెహోషువ వయసు ఎంత? 60 కదా. అంటే 20 సంవత్సరాల వయసులో పరిచారకుడుగా సెటిల్ అయ్యాడు. 40 years మోషే క్రింద పరిచారకుడుగా పనిచేశాడు. 60 ఏట మళ్ళా నాయకుడిగా బాధ్యతలు చేపట్టాడు. దీన్ని బట్టి మనం గమనిస్తే ఏ భక్తులనైనా దేవుడు వాడుకున్నటువంటి భక్తులను
మనం ఆలోచన చేస్తే వాళ్ళను తర్బీదు లేకుండా దేవుడు ఎవరిని కూడా వాడుకున్నట్లుగా మనం చూడం. అట్లాగనే దావీదు విషయంలో కూడా 1 సమూయేలు 17:33 గొల్యాతు మీదికి తాను యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ దావీదును యవనస్తుడని కూడా అనడం లేదు, నువ్వు బాలుడవు అన్నాడు సౌలు. అంటే ఎంత వయసు వేసుకోవచ్చు మనం? ఎంత వయసు వేసుకోవచ్చు? నాకు తెలిసి 10 నుంచి 15 సంవత్సరాల వయసులో ఉండవచ్చు కదా. బాలుడు, యవనస్తుడు కూడా కాదు, బాలుడు అని చెప్పబడుతుంది. అప్పుడే గొల్యాతును సంహరించాడు. గొల్యాతును సంహరించిన తర్వాత ఇప్పుడు చూడండి, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. 2 సమూయేలు 5వ అధ్యాయం 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి, దావీదు సింహాసనం మీదకి వచ్చేసరికి తన వయసు 30 years. గొల్యాతును చంపినప్పుడు తన వయసు 15 సంవత్సరాలు. అంటే 15 years తనకు తర్బీదు కాలం. మామూలుగా లేదు ఆ తర్బీదు కాలం కదా. సౌలు చేత తరమబడుతూ కొండల్లో గుహల్లో ఆహారం లేక నిద్రపోవాలన్నా కూడా భయంతో, పాములు తేళ్ళు క్రూర మృగాలు వసించేటువంటి చోట రాత్రులు గడపవలసినటువంటి పరిస్థితి తనకి ఏర్పడింది. వీటన్నిటి ద్వారా ప్రభు వారిని తీసుకుని వెళ్ళి వారిని గొప్ప నాయకులుగా దేవుడు వారిని సిద్ధపరిచాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, హీఈస్ మై టీచర్, నాకు యుద్ధము చేయ నేర్పువాడు. మన విషయంలో దేవునికి ఒక తలంపు ఉంటుంది, ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలు నెరవేర్చబడే విషయంలో అపవాది మనల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తాడు. సో ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి మనల్ని ఆయన ప్రిజర్వ్ చేస్తాడు, మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. అంత మాత్రమే కాదు, తన ఉద్దేశాల యొక్క నెరవేర్పు కొరకు మనకు తర్బీదునిస్తాడు. అంచేత దేవుడు మనల్ని తీసుకుని వెళ్తున్న హార్డ్షిప్ విషయంలో, ఆ తర్బీదు విషయంలో, కఠినమైనటువంటి పరీక్ష పరిశోధనల విషయాల్లో మనం ఏమాత్రం కూడా అభ్యంతరపడకూడదు. కొన్నిసార్లు వేరియేషన్ ఉండవచ్చు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగాల్లో యోసేపునైతే 13 సంవత్సరాలకంతా సిద్ధం చేసేసాడు, దావీదును 15 సంవత్సరాలకంతా సిద్ధం చేశాడు, మోషేకు 40 సంవత్సరాలు పట్టింది లేదా. దీని అర్థం ఏంటంటే, మనం ఎంత హార్డ్గా ఉంటామో అన్న దాని మీద మన తర్బీదు సంవత్సరాలు పెరుగుతూ ఉంటాయి. అంతే. ఎంత ఈజీగా ఈల్డ్ అవుతామో, ఎంత ఈజీగా ఆయన చేతిలో మన జీవితాలను అప్పగించుకుంటామో, అంత సులభంగా మనం దేవుని ఉద్దేశాల్లోనికి రాగలం. ఒక భక్తుడు రాస్తూ ఈ రీతిగా అంటాడు, అబ్రహాంతో దేవుడు చెప్పినప్పుడు ఇశ్రాయేలు విషయాన్ని ముందుగానే చెప్పాడు, నీ సంతతి వారు 400 సంవత్సరాలు చెరలోనికి వెళ్తారు అని. కానీ ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు వెళ్ళారు. అంటే అడిషనల్గా ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు అడిషనల్గా వెళ్ళారు. ఆయన ఏమని రాస్తాడనంటే, ఎందుకు 30 సంవత్సరాలు అడిషనల్గా వాళ్ళు ఐగుప్తులో ఉండిపోయినారు అనంటే, ఈ విడిపించడానికి దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో ఈ నాయకుని తర్బీదు కాలం పొడిగించబడిందంట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం, మోషే ఎన్ని సంవత్సరాలకి సిద్ధపడ్డాడు? 40 yearsకి సిద్ధపడ్డాడు కదా. యాక్చువల్గా మోషే 10 సంవత్సరాల్లోనే సిద్ధపడి ఉంటే 400 సంవత్సరాల్లో వాళ్ళు బయటకు వచ్చి ఉండేవాళ్ళు. నాయకుడు తాను సిద్ధపడేటువంటి విషయంలో చేసిన ఆలస్యం ఇశ్రాయేలీలు విడిపించబడ్డానికి కూడా ఆలస్యమైంది. అందుచేతనే మన పక్షంగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడ్డానికి ఎంత ఈల్డ్ అవుతాము, ఎంత లోపరుచుకుంటాము, ఎంతగా మనం ఆయనకు అప్పగించుకుంటాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కనుక సంపూర్ణంగా ప్రభు తీసుకుని వెళ్ళేటువంటి మార్గాలు గుండా మనం వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తాము అంటే, నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. హీ మేకెత్ మై వే పర్ఫెక్ట్. అంటే నన్ను పరిపూర్ణమైన మార్గంలో నన్ను తీసుకుని వెళ్ళేవాడు,
నన్ను పరిపూర్ణతలోనికి నడిపించేవాడు ఆయనే అన్న సత్యం మనం ఎప్పుడైతే ఎరుగుతామో ఆయన తీసుకువెళ్ళేటువంటి మార్గం గుండా తల వంచుకొని పోతాం, ప్రశ్నించకుండా పోతాం, ఎదురు చెప్పకుండా పోతాం. ఆయన అనుమతించే ప్రతి పరిస్థితిని మన జీవితంలో యాక్సెప్ట్ చేస్తాం. ప్రభువా, ఇది నీ చిత్తమా? ఈ బాధ నీ చిత్తమా? ఈ కష్టం నీ చిత్తమా? ఈ ఎడబాటు నీ చిత్తమా? ఈ అవమానం నీ చిత్తమా? అలాగైతే సహిస్తానయ్యా, ఓర్చుకుంటానయ్యా. నా విషయంలో నీకంటూ ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చేదానని నన్ను ఒక సాధనంగా నువ్వు సిద్ధపరుస్తూ ఉంటున్నావు. అందుచేత నీ పరిస్థితులు నా జీవితంలో అనుమతిస్తున్నావు. ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ అని ఎప్పుడైతే తల వంచి ఆయన తీసుకుని వెళ్తున్నటువంటి మార్గం గుండా మనం వెళ్తామో, బహు త్వరితగతిని ప్రభు మనల్ని సిద్ధపరిచి ఆయన చేతిలో ఒక సాధనంగా, ఆయన ఉద్దేశాల నెరవేర్పు కొరకు ఒక సాధనంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. కనుక నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. నా విషయంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం యొక్క నెరవేర్పు కొరకు నన్ను కాపాడుతున్నాడు. ఆ ఉద్దేశం యొక్క నెరవేర్పు కొరకు నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుచేత మన వంతు ధర్మం ఏంటి చూడండి. 18వ కీర్తన, కీర్తనలు 18, 30వ వచనం. కీర్తనలు 18, 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన ఖేడము. ఆయన శరణుజొచ్చు వారికి, ఇంగ్లీష్ బైబిల్ ఏం రాశాడంటే, హీఈస్ ఎ బక్లర్ టు ఆల్ దోస్ హూ దట్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆల్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన యందు నమ్మిక ఉంచేటువంటి వారికి ఆయన ఖేడంగా ఉంటాడు, భద్రతగా ఉంటాడు, వారిని కాపాడుతాడు, వారిని ఆయన ఉద్దేశంలోనికి నడిపిస్తాడు. నమ్మిక ఉంచుట. ఏ విషయంలో నమ్మిక ఉంచాలి అంటే 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో నమ్మిక ఉంచాలి. ఒకటి, ట్రస్ట్ ఇన్ హిస్ థాట్స్. ఆయన యొక్క ఉద్దేశాల మీద నువ్వు నమ్మిక ఉంచు. ఆయనకు నీ విషయంలో కొన్ని తలంపులు ఉన్నాయి. ఆ తలంపులు నెరవేర్చుకోవాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు నీ విషయంలో ఏ తలంపులు కలిగి ఉన్నాడో ఆ తలంపులు ఎందు నమ్మిక ఉంచు. ట్రస్ట్ ఇన్ దట్. దాని మీద నమ్మిక ఉంచు. అంటే దాని అర్థం ఏంటంటే, నీ విషయంలో నీకున్న తలంపులను పక్కన పెట్టు. నేను ఏమై ఉండాలి అని నీ అంతటగా నీవు తీర్మానం చేసుకోవడానికి నీకు అధికారం లేదు. నువ్వు ఏమై ఉండాలి అని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నప్పుడే దేవుడు నీ విషయంలో తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8, 9 వచనాల్లో చెప్తాడు కదా, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. 9వ వచనంలో చెప్తాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా నేను మీ విషయంలో తలంపులు కలిగి ఉన్నాను. కనుక ఆయన తలంపుల యందు మనం నమ్మిక ఉంచాలి. మనం మేలు కోరే దేవుడు, మన క్షేమాన్ని ఆలోచించే దేవుడు, మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడేటువంటి దేవుడు. ఆయన తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తైన తలంపులు కలిగినటువంటి దేవుడు. కనుక ఆయన ఉద్దేశాలు ఎరిగి, ఆయన తలంపులు ఎరిగి, ఆయన తలంపులకు మన జీవితాన్ని లోపరుచుకుని నిమిత్తమై ఆయన నమ్ముకోవాలి, ఆయనను ట్రస్ట్ చేయాలి. ప్రభువా, నీ ఇష్టమయ్యా, నీ ఉద్దేశాలు నా పక్షంగా నెరవేర్చయ్యా. నేను ఆలోచించేది కాదు, నువ్వు ఏమని నేను ఉండాలని కోరుకుంటున్నావో ఆ ఉద్దేశానుసారంగా నన్ను చేయనాయన అని ఆయన ఉద్దేశాలు యందు మనం నమ్మికుంచాల్సినటువంటి అవసరత ఎంతో. రెండవది, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14, 15 వచనాలు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14, 15 వచనాలు కలిసి చదువుకుంటాం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.
కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురుపడి మ్రానుగా నేను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టు వలె చేయుదువు. ఎవరంట ఈ కొండల్ని పొట్టులాగా చేసేది? పురుగు వంటి యాకోబు. మీరు ఎక్కడైనా చూసాడా ఒక పురుగు కొండల్ని పొడి చేయటం? ఇది సాధ్యమయ్యేటువంటి విషయమేనా అని ఆలోచిస్తే, వాస్తవానికి ఒక పురుగు కొండల్ని పొట్టుగా చేయడం ఎక్కడ సాధ్యమవుతుంది? పురుగు వంటి యాకోబు, భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను. ఇంకో మాటలు చెప్పాలంటే, నేను నిన్ను ఆ సాధనంగా సిద్ధం చేస్తాను. ఐ విల్ ప్రిపేర్ యూ. నేను సిద్ధం చేస్తాను. ఆ శక్తిని నేను నీకు ఇస్తాను. ఎట్లా ఉంటావు నువ్వంటే, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురుపడి మ్రానుగా నేను నిన్ను నియమించున్నాను. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ట్రస్ట్ ఇన్ హిస్ పవర్. మొదటిది, ట్రస్ట్ ఇన్ హిస్ థాట్స్. నీ విషయంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలని నమ్ము. ఈల్డ్కా, ప్రభా నన్ను ఇలా ఉండమని కోరుతున్నావా, నీ ఇష్టం నాయన, అరతిగా చెయ్యి అని ఆయన ఉద్దేశాలందు నమ్మికుంచు. రెండవది, ట్రస్ట్ ఇన్ హిస్ పవర్. మనం వాస్తవానికి చేతకాని వాళ్ళమే, మనం బలహీనులమే, మనం పురుగులాంటి వాళ్ళమే, దేనికి ఒక పనికి కూడా మనము పనికిరానిటువంటి వారమే. కానీ దేవుడు ఆయన నీ విషయంలో ఉద్దేశించినటువంటి ఉద్దేశంలో నెరవేర్పు కొరకు తన శక్తిని వినియోగిస్తాడు, తన బలాన్ని వినియోగిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నిన్ను ఒక నురుపుడి మ్రానుగా, కక్కులు పెట్టబడి నురుపుడి మ్రానుగా ప్రభు నిన్ను చేయగలడు. కనుక నా వలన ఏమవుతుంది, నేనేం చేయగలను, నాకేం సామర్థ్యం ఉంది, నాకే తలాంతులు ఉన్నాయని మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ అనుమానం లేదు అలాంటి వాళ్ళనే. కానీ నాకు బలమై ఉన్న దేవుడు, నన్ను బలపరిచే దేవుడు, తన బలమును నాకు ధరింపచేసేటువంటి దేవుడు, హీ ప్రిపేర్స్ మీ. ఆయన నన్ను సిద్ధం చేస్తాడు, నన్ను ఒక శక్తివంతమైనటువంటి సాధనంగా వినియోగిస్తాడు అని ఆయన బలమునందు మనం నమ్మకం ఉంచాలి. మూడోది, ఆయన లాయల్టీ మీద. ఆయన లాయల్టీ మీద అంటే ఎంత నమ్మకంగా ఉంటాడో, ఎంత యథార్థంగా ఉంటాడో అంటే ఆయన మీద మనం భరోసా పెట్టవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఆరంభించిన దేవుడు ఏం చేస్తాడంట? హీ విల్ కంటిన్యూ ఇట్, దాన్ని కొనసాగిస్తాడు. అలాగనే హెబ్రీ 11వ అధ్యాయం 2వ వచనంలో కూడా చదువుతాం కదా. 12వ అధ్యాయం 2వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? లుకింగ్ ఆన్ టు జీసస్ ద ఆథర్ అండ్ ద ఫినిషర్. కొనసాగించువాడు కాదు, ముగించువాడు అనింది. ఏ సత్క్రియను మన జీవితంలో ఆయన ఆరంభిస్తాడో ఆ సత్క్రియను ఆయన కొనసాగించి దాన్ని ఫినిష్ చేస్తాడు, ముగిస్తాడు. అంతవరకు ఆయన మనల్ని వదిలిపెట్టాడు. చూడండి, కొన్నిసార్లు మనం కొంతమంది వ్యక్తులు నమ్ముకుంటాం, వాళ్ళని మనం ఫలానాగా చేయాలని మనం ఆశపడతాం. మా తల్లిదండ్రులకి మేము ఎవరు పుట్టక మునుపు ఒక వ్యక్తిని పెంచుకున్నారు. కారణం ఏంటంటే అప్పటికే 4 పుట్టి చనిపోయారంట. ఈ పిల్లలు పుడతారో లేదో అన్నటువంటి అనుమానంతో ఒక వ్యక్తిని పెంచుకున్నారు. ఆ వ్యక్తిని చాలా చాలా గారాభంగా పెంచారు. ఉన్నదంతా వాడికి పెట్టేవాళ్ళు, ఏది కావాలంటే అది కొనిచ్చేవాళ్ళు, మంచి స్కూల్లో చదివిస్తారు. ఒక గొప్ప వ్యక్తిగా చేయాలనేది మా తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం. కానీ పూర్తిగా పాడైపోయాడు, వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. చివరికి ఎట్లాంటి స్థితిలోనికి వెళ్ళాడంటే ఒక హోటల్లో పనిచేసుకునేటువంటి స్థితిలోనికి దిగజారిపోయాడు. మా తల్లిదండ్రులు
ప్రాథమికంగా వాడిని ఒక గొప్ప వ్యక్తిగా చేయాలని తలంచిన వారు ఒక పాయింట్కి వచ్చేసరికి వాళ్ళు నిరుత్సాహపడిపోయినారు. నో, ఈ వ్యక్తికి ఇంతకంటే మనం సహాయం చేయలేము అంటే వాడి విషయంలో మా తల్లిదండ్రులు కలిగి ఉన్న ఉద్దేశాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇంకా మేము చేయలేము, ఇంకా నీకే సహాయం చేయలేము, ఇంతకంటే మేము చేయగలిగింది ఏమి లేదు అనే స్థితికి వచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే, మానవులంగా మనం ఏదైనా చేయాలని సంకల్పించినటువంటి కార్యానికి కొన్నిసార్లు ఫుల్ స్టాప్ పెట్టే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నిరుత్సాహపడిపోతాం, వీడికి ఏం చేసే ప్రయోజనం లేదు, లాభం లేదని. మన ప్రభు ఎలాంటి వాడనంటే, తన ఉద్దేశాల యొక్క నెరవేర్పు కొరకు మనలో సత్క్రియను ప్రారంభించినటువంటి వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు. దో మనం తప్పిపోతున్నా, కొన్నిసార్లు మనం జారిపోతున్నా, పతనమైపోతున్నా, మన విషయంలో ఆయన నిరాశ చేసుకోడు. అక్కడ ఆయన నమ్మకత్వం, లాయల్టీ అనేది కనపడుతుంది. మనలో సత్క్రియను ప్రారంభించినటువంటి వాడు క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు. అందుకు దావీదు ఏమంటున్నాడంటే, యెహోవాయందు నమ్మికుంచువారు ఎవరైతే ఆయనందు ట్రస్ట్ చేస్తారో వాళ్ళకైనా తన బలం ఇస్తాడు, వాళ్ళకైనా బక్లర్గా కేడంగా ఉంటాడు. వాళ్ళ పక్షంగా దేవుడు తన ఉద్దేశాలు సంకల్పాలు నెరవేరుస్తాడు. సో ఆయన ఆలోచనలందు నమ్మికుంచు, ఆయన శక్తి యందు నమ్మికుంచు, ఆయన వ్యక్తిత్వం అందు నమ్మికుంచు. హీఈస్ లాయల్. ఆయన ఏదైనా చెప్పాడు అంటే దాన్ని తప్పక చేసి తీరుతాడు. కనుక అలాంటి దేవుని యందు నువ్వు నమ్మికుంచగలిగితే ఈ బలమైన దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఏ విషయంలో బలపరుస్తాడు? నువ్వు ఏమై ఉండాలని దేవుడు సంకల్పించాడో ఆ స్టేజ్ వరకు నిన్ను తీసుకొస్తాడు. నీ ద్వారా ఏమేమి నెరవేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడో అవన్నీ కూడా నీ ద్వారా నెరవేరుస్తాడు. కనుక ఈ మధ్యాహ్నం మన ప్రార్థన ఏమై ఉండాలంటే, నాకు బలమైన దేవుడు, నాకు బలమైన దేవ, బలం ధరింపజేస్తానని చెప్పావు కదా, నన్ను యథార్థ మార్గమున నడిపిస్తానన్నావు కదా, నన్ను పరిపూర్ణతలో తీసుకెళ్తానన్నావు కదా, నేను ఏమై ఉండాలని సంకల్పించామో ఆ ఉద్దేశంలోనికి తీసుకువెళ్తానన్నావు కదా. ప్రభు, నన్ను తీసుకుని వెళ్ళు, నన్ను నడిపించు, నన్ను కాపాడు, నన్ను తర్బీదు చేయి, నన్ను సిద్ధపరచు, నన్ను వాడుకో అని ప్రభు ఉద్దేశాలకు మన జీవితాలు లోపరుచుకొని ఆయనందు నమ్మికించగలిగితే నిశ్చయంగా ప్రభు మనల్ని భద్రపరుస్తాడు, కాపాడుతాడు, ఆయన ఉద్దేశాల కొరకు నడిపించుకుంటాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఆయన ఏమని నువ్వు ఉండాలని కోరాడో ఆ స్థానంలోనికి నువ్వు రావడం ద్వారానే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. సో ఆయనను మహింపరిచిన వారం అవుతాం. ఒకవేళ నువ్వు ఆ రీతిగా నువ్వు ఆయనను మహింపరచగలిగితే దేవుని వాక్యం చెబుతుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. సో మన ఘనత, మన మహిమ కూడా దాని మీదనే ఆధారపడు. అంచేతనే ఒక నిష్ప్రయోజకమైనటువంటి వ్యక్తులుగా, గురి లేని వ్యక్తులుగా, ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నటువంటి వ్యక్తులుగా కాదు మనం ఈ లోకంలో ఉండాల్సింది. నీ విషయంలో ఆయనకు ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. దాన్ని ఎరుగు. దానిలోనికి రావడానికి నీ చేత కాదు, నువ్వు బలహీనుడివే, పురుగు వంటి వాడవే. కానీ ఆ ప్రభు అంటున్నాడు, నేను చేస్తాను నిన్ను ఆ రీతిగా, నేను నీకు తర్బీదిస్తా, నేను నిన్ను సిద్ధపరుస్తా, నేను నిన్ను ఎక్విప్ చేస్తా, నా ఉద్దేశాల కొరకు నేను నిన్ను వాడుకుంటా. ఇందుకొరకు నా శక్తి అంతా నేను నీకు ఇస్తా, నా బలాన్ని నీకు ధరింపచేస్తా. అది ప్రభు చెప్తున్న మాట. కోరుకుందాం, ఆశిద్దాం, ఆయనను ఘనపరుస్తాం. ప్రార్థన చేసుకుందాం.